Hello girls, good morning. Myself Ramya Krishna from Chemistry Department. This video topic is preparations and reactions of fructose. So topic of this video is preparations and reactions of fructose. సో ఫ్రక్టోజ్ దీనికే కీటో హెక్సోజ్ అని కూడా అంటాం. కీటో హెక్సోజ్ కి ఎగ్జాంపుల్ ఫ్రక్టోజ్ అనమాట. సో ఫ్రక్టోజ్ కి అనదర్ నేమ్స్ వచ్చేసి ఫ్రక్టోజ్ ఆర్ ఫ్రూట్ షుగర్ ఆర్ లెబిలోస్. సో ఫ్రక్టోజ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఫ్రూట్ జ్యూసెస్ అలాంగ్ విత్ గ్లూకోజ్. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ఫ్రూట్ షుగర్. సో ఫ్రక్టోజ్ అనేది ఫ్రూట్ జ్యూసెస్ లో ఉంటుంది గ్లూకోజ్ తో పాటుగా, అందుకని ఫ్రూట్ షుగర్ అనే పేరు వచ్చింది దానికి. సో ఇన్ కంబైన్డ్ స్టేట్ ఇది ఎగ్జిస్ట్ ఇన్ సుక్రోజ్ అండ్ ఇన్ ఇనిలిన్. కంబైన్స్ ఫామ్ లో తీసుకున్నప్పుడు డైసాక్రైడ్ రూపంలో సుక్రోజ్ లాగా ఉంటుంది. సో అలాగే ఇనిలిన్ తో అంటే పాలీసాక్రైడ్ లో కూడా సో కంబైన్డ్ ఫామ్ లో ఉంటుంది. పాలీసాక్రైడ్ అనేది ఇనిలిన్ అనేది ఒక పాలీసాక్రైడ్ అన్నమాట. కమింగ్ టు ఇట్స్ ప్రిపరేషన్ మెథడ్స్, ప్రిపరేషన్స్ ఆఫ్ ఫ్రక్టోజ్. సో ఫ్రమ్ సుక్రోజ్ చూద్దాము. ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్ సుక్రోజ్ ఆన్ హైడ్రాలసిస్ విత్ డైల్యూట్ HCl ఆర్ H2SO4 ఫార్మ్స్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. సుక్రోజ్ని తీసుకుని చూడండి, ఇక్కడ సుక్రోజ్ని తీసుకుని హైడ్రాలసిస్ చేస్తాం విత్ డైల్యూట్ H2SO4 తో గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ అనేది ఫామ్ అవుతుంది. సో కాల్షియం ఫ్రక్టోసేట్ని తీసుకుని CO2 కనుక యాడ్ చేసినట్లయితే ఫ్రక్టోజ్ కూడా ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రియాక్షన్. Second one from inulin. Inulin on hydrolysis with dilute H2SO4 forms fructose. సో రియాక్షన్ చూడండి, ఇనిలిన్ తీసుకుని హైడ్రాలసిస్ చేస్తున్నాము, సో ఫ్రక్టోజ్ అనేది ఫామ్ అవుతుంది. సో కమింగ్ టు ఇట్స్ ఫిజికల్ ప్రాపర్టీస్. సో ఇట్ ఈస్ ఎ వైట్ క్రిస్టలైన్ సాలిడ్ విత్ మెల్టింగ్ పాయింట్ 120 degrees ఉంటుంది. వైట్ కలర్ లో ఉంటుంది క్రిస్టలైన్ సాలిడ్. ఇట్ ఈస్ స్వీటెస్ట్ ఆఫ్ ఆల్ షుగర్స్. ఇట్ ఈస్ లెస్ సాల్యుబుల్ ఇన్ వాటర్ దాన్ గ్లూకోజ్. సో అలాగే ఇట్ ఈస్ ఆల్సో సాల్యుబుల్ ఇన్ ఆల్కహాల్ అండ్ బెంజీన్. సో ఇట్ ఆల్సో ఎగ్జిబిట్ మ్యూటా రొటేషన్. మ్యూటా రొటేషన్ కూడా చూపిస్తుంది. ఇట్ ఈస్ ఆప్టికల్లీ యాక్టివ్ అండ్ ఈస్ లీవో రొటేటరీ. ద స్పెసిఫిక్ రొటేషన్ ఆఫ్ ఆల్ఫా ఫ్రక్టోజ్ కనుక తీసుకున్నట్లయితే 21 degrees ఉంటుంది. అలాగే దట్ బీటా ఫ్రక్టోజ్ తీసుకున్నట్లయితే 130 degrees ఉంటుంది. సో ఈక్విలిబ్రియం మిక్సర్ యొక్క స్పెసిఫిక్ రొటేషన్ వచ్చేసి 92 degrees ఉంటుంది. కమింగ్ టు ఇట్స్ స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ ఫ్రక్టోజ్. సో ఫ్రక్టోజ్ కన్సిస్ట్ ఆఫ్ 1 ketonic group, 2 primary alcoholic groups and 3 secondary alcoholic groups. స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే ఇది ఒక కీటోనిక్ గ్రూప్ ఉంది, ప్రైమరీ ఆల్కహాలిక్ గ్రూప్స్ పైన ఒకటి కింద ఒకటి ఉన్నాయి, మొత్తం 3 వచ్చేసి సెకండరీ ఆల్కహాలిక్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. సో ద కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ ఫ్రక్టోజ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 types అనమాట. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రియాక్షన్స్ ఆఫ్ ఆల్కహాలిక్ గ్రూప్ వల్ల చూద్దాము. అందులో ఎస్టైలేషన్ రియాక్షన్ చూద్దాము. సో ఫ్రక్టోజ్ ఆన్ ట్రీట్మెంట్ విత్ ఎస్టిక్ అన్హైడ్రేట్ అండర్గోస్ ఎస్టైలేషన్ టు ఫార్మ్ పెంటాఎస్టైల్ ఫ్రక్టోజ్. సో ఫ్రక్టోజ్ని తీసుకుని ఎస్టిక్ అన్హైడ్రేట్ తో ట్రీట్ చేస్తాం, ఎస్టైలేషన్ రియాక్షన్ జరుగుతుంది, పెంటాఎస్టైల్ ఫ్రక్టోజ్ని ఫార్మ్ చేస్తుంది. సో ఫ్రక్టోజ్ని తీసుకుని ఎస్టిక్ అన్హైడ్రేట్ తో ట్రీట్ చేస్తాం, సో ఫైనల్ గా పెంటాఎస్టైల్ ఫ్రక్టోజ్ అనేది ఫార్మ్ అయింది. సెకండ్ రియాక్షన్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ ఫ్రక్టోసైడ్స్. ఫ్రక్టోజ్ ఆన్ ట్రీట్మెంట్ విత్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఫార్మ్స్ వాటర్ ఇన్సాల్యుబుల్ కాల్షియం ఫ్రక్టోసైడ్స్ ని ఫార్మ్ చేస్తుంది. సో ఫ్రక్టోజ్ ని తీసుకుని కాల్షియం హైడ్రాక్సైడ్ తో ట్రీట్ చేసాము, కాల్షియం ఫ్రక్టోసైడ్ ని ఫార్మ్ చేస్తుంది విచ్ ఇస్ వాటర్ ఇన్సాల్యుబుల్. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ ఫ్రక్టోసైడ్స్. ఫ్రక్టోజ్ ఆన్ ట్రీట్మెంట్ విత్ మిథనాల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై HCl గ్యాస్ ఫార్మ్స్ ఆల్ఫా బీటా మిథైల్ ఫ్రక్టోసైడ్స్. సో రియాక్షన్ చూడండి, సో ఫ్రక్టోజ్ని తీసుకుని మిథనాల్తో కనుక ట్రీట్ చేసినట్లయితే సో ఆల్ఫా బీటా మిథైల్ ఫ్రక్టోసైడ్స్ని ఫార్మ్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు రియాక్షన్స్ ఆఫ్ కీటోనిక్ గ్రూప్. సో ఇప్పటి వరకు ఆల్కహాలిక్ గ్రూప్ రియాక్షన్స్ చూసాం, నెక్స్ట్ కీటోనిక్ గ్రూప్ వల్ల రియాక్షన్ చూద్దాం. అందులో ఫస్ట్ రియాక్షన్ వచ్చేసి రిడక్షన్. సో వెన్ reduced with sodium amalgam and water, fructose gives a mixture of 2 epimeric hexahydric alcohols, namely sorbitol and mannitol. సో ఇప్పుడు సోడియం అమాల్గమ్ అండ్ వాటర్ తో రెడ్యూస్ చేసినప్పుడు ఫ్రక్టోజ్ అనేది 2 epimeric hexahydric alcohols ని ఫార్మ్ చేస్తుంది. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సార్బిటాల్, సెకండ్ వన్ మానిటాల్. సో దిస్ ఈస్ ద రియాక్షన్. సో ఫ్రక్టోజ్ ని తీసుకున్నాము, సో సార్బిటాల్ ని మానిటాల్ ని ఫార్మ్ చేసింది. నెక్స్ట్ ఇట్స్ ఆక్సిడేషన్ రియాక్షన్ చూద్దాం. విత్ మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఫ్రక్టోజ్ డస్ నాట్ రియాక్ట్స్ విత్ మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. సో విత్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ తో మాత్రం ఫ్రక్టోజ్ రియాక్ట్ అవుతుంది. రియాక్షన్ చూడండి, ఫ్రక్టోజ్ ని తీసుకుని HNO3 తో స్ట్రాంగ్ ఆక్సిడేషన్ చేసినట్లయితే గ్లైకోలిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్, ట్రైహైడ్రాక్సిగ్లూటారిక్ యాసిడ్స్ అనేవి ఫామ్ చేస్తుంది. So unlike ketones, fructose acts as reducing agent. This is because fructose consists of alpha hydroxyketonic group అనేది ఉంటుంది, అందుకని reducing agent లాగా యాక్ట్ చేస్తుంది. సో which is susceptible to oxidation అనమాట. సో fructose acts as reducing agent. Tollens reagent and failing solution are alkaline reagents. సో in presence of dilute alkali, fructose అనేది రీఅరేంజ్ అవుతుంది గ్లూకోజ్ అండ్ మ్యానోజ్ లాగా. అందులో సో ఆ రీఅరేంజ్మెంట్ ని ఏమంటారంటే లాబ్రీ డీబ్రూన్ మ్యానేజ్డ్ రీఅరేంజ్మెంట్ అంటారు. సో విచ్ ఆర్ దెన్ రియాక్టెడ్ విత్ టోలెన్స్ రియేజెంట్ అండ్ ఫెయిలింగ్ సొల్యూషన్. నెక్స్ట్ వచ్చేసి విత్ HCN. ఫ్రక్టోజ్ ఆన్ ట్రీట్మెంట్ విత్ HCN ఫార్మ్స్ సైనోహైడ్రిన్.
సో ఫ్రక్టోజ్ని తీసుకుని హెచ్సిఎన్తో ట్రీట్ చేస్తే ఏం ఫామ్ చేస్తుంది? సైనోహైడ్రిన్ ఫామ్ చేస్తుంది, ఫ్రక్టోసైనోహైడ్రిన్. సో సైనోహైడ్రిన్స్ అంటే సేమ్ ఒకే కార్బన్ ఆటం మీద హైడ్రాక్సిల్ గ్రూప్ సిఎన్ గ్రూప్ ఉంటే వాటిని సైనోహైడ్రిన్స్ అని అంటాం. సో ఫ్రక్టోసైనోహైడ్రిన్స్ని తీసుకుని రియాక్షన్ చేస్తాం, హైడ్రోసిస్ చేస్తాము. ఏం ఫామ్ చేస్తుంది? 2-methyl hexanoic యాసిడ్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ఇట్స్ రియాక్షన్ విత్ హైడ్రాక్సిలెమిన్ చూద్దాము. సో ఫ్రక్టోజ్ అండ్ రియాక్షన్ విత్ హైడ్రాక్సిలెమిన్ ఫార్మ్స్ ఆక్సైమ్. హైడ్రాక్సిలెమిన్తో ఎప్పుడు రియాక్ట్ అయినా సరే ఆక్సైమ్స్ని ఫామ్ చేస్తుంది. సో ఫ్రక్టోజ్ని తీసుకుని హైడ్రాక్సిలెమిన్తో ట్రీట్ చేస్తే ఫ్రక్టోజ్ ఆక్సైమ్ ఫామ్ అయింది. సో రియాక్షన్ విత్ ఫెనైల్ హైడ్రజన్ చూద్దాము. సో ఫ్రక్టోజ్ అండ్ రియాక్ట్స్ విత్ ఫెనైల్ హైడ్రజన్ ఫార్మ్స్ ఓజోన్. ఫ్రక్టోజ్ని తీసుకుని మొత్తం చూడండి, ఫస్ట్ 1 molecule ఆఫ్ ఫెనైల్ హైడ్రజన్ రియాక్ట్ అయింది, ఫ్రక్టోజ్ ఫెనైల్ హైడ్రజన్ ఫామ్ చేసింది. మళ్ళీ సెకండ్ 1 molecule ఆఫ్ ఫెనైల్ హైడ్రజన్తో రియాక్ట్ అవుతుంది. అలాగే థర్డ్ molecule ఆఫ్ ఫెనైల్ హైడ్రజన్తో రియాక్ట్ అయ్యి ఫైనల్గా ఏం ఫామ్ చేస్తుంది? ఓజోన్ ఫామ్ చేస్తుంది. ఫ్రక్టోజ్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఫ్రక్టోజ్ జోన్స్ అనేవి ఫామ్ అవుతుంది. సో అదర్ రియాక్షన్స్ చూడండి, అందులో ఫెర్మెంటేషన్ రియాక్షన్, ఫ్రక్టోజ్ అండ్ ఫెర్మెంటేషన్ విత్ జైమేజ్ అండ్ ఈస్ట్ ఫార్మ్స్ ఇథనాల్. సో ఫ్రక్టోజ్ని తీసుకుని ఫెర్మెంటేషన్ రియాక్షన్ చేస్తున్నాము విత్ జైమేజ్తో, సో ఇథనాల్ని ఫామ్ చేస్తుంది అన్నమాట. సో విత్ ఆల్కలీ, విత్ స్ట్రాంగ్ ఆల్కలీ తీసుకున్నట్లయితే ఫ్రక్టోజ్ డస్ నాట్ ఫార్మ్స్ రెజిన్ విత్ స్ట్రాంగ్ ఆల్కలీ. సో స్ట్రాంగ్ ఆల్కలీతో రెజిన్స్తో ఫామ్ చేయలేదు, బట్ డార్క్ కలర్లోకి మారుతుంది డ్యూ టు క్యారమెల్ ఫార్మేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి విత్ డైల్యూట్ ఆల్కలీ. ఫ్రక్టోజ్ అండ్ ట్రీట్మెంట్ విత్ డైల్యూట్ ఆల్కలీ అండర్గోస్ లాబ్రీ డీబ్రూన్ వాన్ ఐన్స్టీన్ రీఅరేంజ్మెంట్ అనమాట. సో టు ఫార్మ్ గ్లూకోజ్ అండ్ మ్యానోజ్. సో ఫ్రక్టోజ్ని తీసుకుని డైల్యూట్ ఆల్కలీతో ట్రీట్ చేసినట్లయితే అది రీఅరేంజ్ అవుతుంది. ఆ రీఅరేంజ్మెంట్ని లాబ్రీ డీబ్రూన్ వాన్ ఐన్స్టీన్ రీఅరేంజ్మెంట్ అంటాం. సో ఎలా రీఅరేంజ్ అవుతుంది? గ్లూకోజ్ అండ్ మ్యానోజ్ లాగా రీఅరేంజ్ అవుతుంది. విత్ కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్, విత్ కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్తో ఫ్రక్టోజ్ అనేది లెవెలినిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద రియాక్షన్. ఫ్రక్టోజ్ని తీసుకున్నాం, కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్తో ట్రీట్ చేసినప్పుడు లెవెలినిక్ యాసిడ్ని ఫామ్ చేసింది. Next, uses of fructose used as sweetening agent, used as substitute for sucrose for diabetic patients. Next, test for fructose. So Morris test తీసుకున్నాం, aqueous solution of fructose ని తీసుకుని 1% alcoholic solution of alpha naphthalene యాడ్ చేస్తాం. అలాగే 1 ml of concentrated H2SO4 యాడ్ చేసి షేక్ చేసినట్లయితే వైలెట్ కలర్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. అది Morris test. So fructose reduces both tolerance reagent and Fehling solution. Fructose reacts with excess of phenyl hydrazine reactive ozone ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ పెరిఫెరల్ టెస్ట్. టు ద ఫ్రక్టోజ్ యాడ్ ఆల్కహాలిక్ సొల్యూషన్ ఆఫ్ ఆల్ఫా నాఫ్థాల్ని యాడ్ చేస్తాం, ఈ డ్రింక్స్ ఆఫ్ HCl వైలెట్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. సో గ్లూకోజ్ డస్ నాట్ ఫార్మ్స్ దిస్ రియాక్షన్. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. అందులో ఫస్ట్ వన్ సిమిలారిటీస్ చూద్దాం, తర్వాత డిఫరెన్సెస్ చూద్దాం. సో ఫస్ట్ సిమిలారిటీస్ చూడండి, రెండు కూడా మోటా రొటేషన్ ఎగ్జిబిట్ చేస్తున్నాయి. బోత్ ఫార్మ్స్ పెంటావిస్టేట్ విత్ ఎస్టిక్ అన్హైడ్రేట్. పెంటావిస్టేట్ ని ఫామ్ చేస్తుంది ఎస్టిక్ అన్హైడ్రేట్ తో. అలాగే బోత్ రియాక్ట్స్ విత్ మిథనాల్ అండ్ ట్రై HCl గ్యాస్ ఫార్మ్స్ గ్లైకోసైడ్స్ ని ఫామ్ చేస్తున్నాయి. అలాగే బోత్ రియాక్ట్స్ విత్ HCl అండ్ MH2H అండ్ వినైల్ హైడ్రజన్. అలాగే బోత్ రెడ్యూసెస్ టోలెన్స్ రియేజెంట్ అండ్ Fehling solution. So both undergoes fermentation to form ethanol. So both undergoes rearrangement with dilute alkali. Both reacts with HCl forming levulinic acid. So these are the similarities of glucose and fructose. Next coming to its differences. So naturally occurring glucose gonna తీసుకున్నట్లయితే dextrorotatory while fructose is levorotatory. So glucose అనేది dextrorotatory compound, fructose వచ్చేసి levorotatory compound. With calcium hydroxide తో glucose forms water soluble calcium glucosate ఫామ్ చేస్తుంది, while fructose forms water insoluble calcium fructosate ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఆన్ రిడక్షన్ విత్ సోడియం మెర్క్యూరీ గ్లూకోజ్ తో రిడక్షన్ చేసినట్లయితే గ్లూకోజ్ అనేది సార్బిటాల్ తో ఫామ్ చేస్తుంది, ఫ్రక్టోజ్ అనేది సార్బిటాల్ అండ్ మ్యాన్టాల్ రెండింటిని ఫామ్ చేస్తుంది. విత్ మైల్డ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ తో గ్లూకోజ్ అనేది గ్లూకోనిక్ యాసిడ్ ఫామ్ చేస్తుంది, ఫ్రక్టోజ్ డస్ నాట్ రియాక్ట్స్. అలాగే నెక్స్ట్ విత్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ తో గ్లూకోజ్ అనేది గ్లూకారిక్ యాసిడ్ ఫామ్ చేస్తుంది, ఫ్రక్టోజ్ అనేది గ్లైకోలిక్ యాసిడ్ ని, టార్టారిక్ యాసిడ్ ని, ట్రైహైడ్రాక్సీ గ్లూటారిక్ యాసిడ్ అలాగే ఫార్మిక్ యాసిడ్ ఫామ్ చేస్తుంది. విత్ స్ట్రాంగ్ ఆల్కలీతో తీసుకున్నట్లయితే గ్లూకోజ్ అనేది రెసిన్ ఫామ్ చేస్తుంది, ఫ్రక్టోజ్ డస్ నాట్ ఫార్మ్స్ రెసిన్. సో థ్యాంక్ యూ ఆల్.